మీ అదృష్టం అని చెప్పాలండి. ఎందుకంటే వేటూరి గారితో అనుబంధం కావచ్చు, సిరివెన్నెల గారితో మీ అనుబంధం కావచ్చు, విశ్వనాథ్ కళా తపస్వి కె. విశ్వనాథ్ గారితో అనుబంధం. మరి వేటూరి గారితో మీ ప్రయాణం అసలు ఎలా మొదలైంది? ఆయనతో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే మీరు ఎలా చెప్పాలి? అన్నిటికీ మూల కారణం మణిశర్మ గారు పనిచేయడం అండి. అందుకని నేను మణిశర్మ గారికి ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటాను నేను. సో నేను ఐ హ్యాడ్ ది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ సో మెనీ లెజెండ్స్. ఏంటి, నాట్ జస్ట్ రైటర్సే కాదు, నేను సింగర్స్ ఎంత ఇప్పుడు ఇండస్ట్రీకి అప్పుడే వచ్చిన ఒక కొత్త సింగర్కి మీరు పొద్దున్న లేస్తే ఆశా భోన్స్లేతో, సోను నిగమ్, శంకర్ మహాదేవ్ వీళ్ళందరికీ పాట నేర్పించాలి నేను. ఉదిత్ నారాయణ గారికి, ఇప్పుడు రామజలకం, ఇవన్నీ వాయిస్ మిక్సింగ్ నేనే చేసామండి. సో హరిహరన్ గారితో, సరే ఇంక బాలు గారు, చిత్ర గారు, వాళ్ళ అలాగా సుఖ్వీందర్ సింగ్, అలా అలా ఎంతో మహానుభావులు. అయితే రైటర్స్తో ఎక్కువ ఎందుకు పనిచేయాల్సి వస్తుందంటే, కంపోజింగ్ అసిస్టెంట్గా ఒక ట్యూన్ కంపోజ్ అయిపోయాక ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అసోసియేట్ నా మీద ఉంటుంది అనమాట. నేను ట్యూన్ పాడుతూ ఉండాలి. వాళ్ళు ఇప్పటిలాగా రికార్డర్ చేసుకుని రాసేవారు కాదు. అంటే నేను పాడేవాడిని ఉన్నాను కదా, నువ్వు రావయ్యా నాతోటి అని వేటూరు గారు కారు ఎక్కించుకుని ఊరంతా తిరుగుతుండేవాళ్ళు. ఊరంతా ఏంటి ఆ లైన్ ఏంటి, ఈ లైన్ ఏంటి, ట్యూన్ ఏంటి అని అలా ఒక 6 సంవత్సరాల పాటు ఆయన మంచి భోజన ప్రియుడు. మధ్యలో ఆగిపోయి ఎక్కడో ఒక మిరపకాయ బజ్జీలు, మళ్ళీ లేకపోతే ఒక భోజనం చేస్తూ సగంలో ఆపేసి, నువ్వు ఇక్కడ పెరుగన్నం తినకే, పెరుగన్నం వేరే చోట తిన్నావు అక్కడ ఏంటి, భోజనం మొత్తంలో పెరుగన్నం కోసం ఇంకో హోటల్కి వెళ్ళాము. అలాగా రకరకాల ఎక్స్పీరియన్స్. ఓ రోజు ఇలాగ రోజు ఆయన ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి, మనకు కూడా బోర్డు వయసు ఫుల్గా తినేవాళ్ళం. అన్నిటికీ ఆయన బిల్స్ పే చేస్తుంటే ఓ రోజు పొరపాటున ఆయన మేము ఇద్దరు కలిసి లంచ్ చేసి ఆయన చేయి కడుక్కోవడానికి వెళ్ళారు. ఆయన నేను పర్స్ తీసి ఇచ్చాను. తిట్టారు అండి ఆ రోజున నన్ను, అంత పెద్దవాడు అయిపోయావు నువ్వు, ముందు పెద్దవాళ్ళని గౌరవించిన. సార్ నేను ఏం చేశాను సార్, నువ్వు పర్స్ తీస్తావా, నువ్వు అంత మగాడు, అంత పెద్దవాడు అయిపోయావు నువ్వు, ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు, నా దగ్గర ఎప్పుడు ఇలా చేయకు, పిల్లాడు లేకుండా మేము ఉండాలి, మేము పెట్టాలి, మీరు తినాలి, తినే వయసులో ఉన్నారు, ఏంటి నువ్వు పెద్ద ఇప్పుడు బాబు తెచ్చలేదు స్వామి, మళ్ళీ డబ్బులు తీస్తే కదా బాబు తీయలేదు. అలాగా అలా ఒక్కటి కాదండి, చాలా మల్టిపుల్. మీరు అవన్నీ కదిపితే బోల్డ్ పుస్తకాలు రాసుకుంటూ ఉండాలి.